ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ పథకం యొక్క 3వ విడత నిధులను మార్చి 13, 2026న విడుదల చేసింది. కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నిధులను రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. అన్నదాత సుఖీభవ 3వ విడత నిధుల విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక రైతు తోట వడ్డీ కాసులు సాగు చేస్తున్న పంటలను పరిశీలించారు. టమోటా, వంకాయ పంటలను సాగు చేస్తున్న తోట వడ్డీ కాసుల కుటుంబంతో మాట్లాడారు. డ్రిప్ పద్ధతితో సాగు చేస్తున్న మొక్క దశలో ఉన్న వంగ తోటను పరిశీలించారు. 2 ఎకరాల్లో తాను వంగ పంట సాగు చేపట్టినట్లు రైతు వడ్డీ కాసులు సీఎంకు తెలిపారు. పంటకు అయ్యే పెట్టుబడి, వచ్చే దిగుబడి గురించి రైతు దంపతులను అడిగి తెలుసుకున్నారు. దొంగపాటంలో నొక్కడాలు లేవు, మోసపు మాటలు లేవు, ఆర్భాటాలు లేవు, చెప్పిందే చేస్తాము, చేసేదే చెబుతామంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. మామిడి తోటలో రైతుల మధ్య కూర్చుని 46.85 లక్షల రైతుల ఖాతాల్లోకి 2,670 కోట్ల పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు జమ చేసింది కూటమి ప్రభుత్వం. అనంతరం తుడిమిల్లి లక్ష్మణరావు అనే యువ రైతు వద్దకు వెళ్లారు. పంటల్లో డ్రోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు. సాంప్రదాయ పిచికారీకి డ్రోన్తో స్ప్రే చేసే దానికి మధ్య సమయం, శ్రమలో ఉన్న వ్యత్యాసాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు.